నువ్వు మీ నాయన చచ్చే రోజు కూడా నా పేరు గుర్తుకొచ్చేలా చేస్తా అని కేటీఆర్ను ఉద్దేశించి కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటేపల్లి రమణారెడ్డి అన్న మాటలివి. ఎన్నికల ప్రచారంలో కాటేపల్లి ఎవరో తెలియనట్లు మాట్లాడిన అప్పటి మంత్రి కేటీఆర్కు సవాల్ చేసి మరీ గెలిచారాయన. కాటేపల్లి గెలిచింది మామూలు వ్యక్తుల మీద కాదు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అయిన రేవంత్ రెడ్డిలపై గెలిచి జాయింట్ కిల్లర్గా గుర్తింపు పొందారు. ఈ విజయంతో కాటేపల్లి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అవును మరి, ఒక సాధారణ అభ్యర్థి ఎంతో పవర్ఫుల్ లీడర్స్ అయిన కేసీఆర్, రేవంత్లను ఓడించడం అంత సులువైన విషయమైతే కాదు. 2018లో ఓడిపోయిన కాటేపల్లి కామారెడ్డి మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడి దాన్ని రద్దు చేయించారు. నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు కాబట్టే కొదమసింహాల్లాంటి ఇద్దరు నేతలను ఓడించగలిగారు. ప్రజల్లో ఉంటే ఎలాంటి లీడర్నైనా ఓడించవచ్చనే దానికి కాటేపల్లి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.